ఏంటి భోగి భోగి గురించి తెలుసుకుందామా? ఓకే, ఇప్పుడు మన తెలుగు సంస్కృతిలోని సంక్రాంతి పండుగకి ముందు మనం భోగితోనే ప్రారంభమవుతుంది, అవునా? అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు, దీని వెనుకున్నటువంటి పరమార్థం ఏంటి తెలిస్తే కింద కమెంట్ చేయండి, నేను చెప్తాను అలాగా. పురాణాల ప్రకారంగా ఇదే రోజు గోదాదేవి అంటే ఆండాళ్ళ అమ్మవారు రంగనాథుడిని తను వివాహం చేసుకుని తను పూర్తిగా రంగనాథుల్లోకి లీనమైపోతుంది. అందుకే చాలా వరకు వైష్ణవ ఆలయాల్లోని ఇదే రోజు గోదాదేవి కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా 2 కనులు కూడా సరిపోవు అంత అద్భుతంగా అయితే చేస్తారు. ఇక భోగి మంటల విషయానికి వస్తే దక్షిణాయనంలోని మనలోని పేరుకుపోయినటువంటి బద్ధకాన్ని, అదే విధంగా మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు అన్నిటినీ కూడా అగ్నికి ఆహుతిచ్చి మనలో కొత్త వెలుగుని ఉత్తరాయణంలోకి స్వాగతం పలకడం అని దీని యొక్క అర్థం. అండ్ దీన్ని త్యాగం అని కూడా పిలుస్తారు, అంటే పాతదాన్ని వదిలేసి కొత్త బాటలో వేయడం అని దీని యొక్క అర్థం. అయితే భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తారు. అయితే ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, రేగి పళ్ళు ఆర్క ఫలాలని కూడా అంటారు. సూర్యుని యొక్క అనుగ్రహం పిల్లల మీద ఎప్పుడూ ఉండాలని, వాళ్ళకి దిష్టి కూడా తగలకూడదని పెద్దలు చేసినటువంటి ఆశీర్వచనం ఇది. ఓకే, వీటితో పాటు గొబ్బెమ్మలు, అందరికీ తెలుసు కదా గొబ్బెమ్మలు. సో గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసు యొక్క కీర్తనలు మన వాకిల్లో కలకల్లాడుతూ ఉంటుంది. భోగి అంటే కేవలం మంటలు వేయడమే కాదు, ఇది దృష్టిలో పెట్టుకోండి అందరూ. మనలోని అజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా తొలగించి జ్ఞానం అనే వెలుగులోనికి ప్రవేశించడం అని మనం తెలుసుకోవాలి. ఈ భోగి అనేది మీ అందరి జీవితాల్లో కూడా సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు.